మరికొద్ది రోజుల్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. పెద్ద ఎత్తున ఐఏఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. 31 మంది ఐఏఎస్ అధికారులను ట్రాన్స్ఫర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీరంతా పోస్టింగ్ కోసం ఎంతో కాలంగా వేచి చూస్తూ ఉండగా బదిలీ అయిన 31 మందిలో 16 మంది మహిళలు ఉన్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. రాజశేఖర్, ఏదైతే ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇవన్నీ కూడా సహజంగానే జరుగుతుంటాయి. ఎందుకంటే ప్రభుత్వము ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి, ఎక్కడెక్కడ భర్తీ చేయాలన్నది సహజంగానే చూసుకుంటుంది. అయితే ముందస్తు ఎన్నికల ఊహాగానాలకి ఇవన్నీ కూడా మనకి బలపరుస్తున్నట్టుగానే మనం అనుకోవాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వము ఈ ఆషాఢ మాసం తర్వాత ప్రభుత్వాన్ని డిజాల్వ్ చేస్తున్న ఒక సంకేతాలు వస్తున్న నేపథ్యంలో ఈ ఐఏఎస్ల బదిలీలు పోస్టింగ్లు ఇవ్వడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. అంటే మనం చూసాము, నిన్న చూసుకుంటే కనుక మనకి రిటర్నింగ్ అధికారులను అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల నియామకం జరిగింది. ఈ రోజు ఏదైతే ఐఏఎస్లకి పోస్టింగ్లు, అదేవిధంగా వివిధ చోట్ల కలెక్టర్ల హోదాలు కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి చూసుకుంటే కనుక కొద్దిసేపటి క్రితమే తెలంగాణ ప్రభుత్వం సంబంధించి జారీ చేసిన జీవోలో ఐఏఎస్ల బదిలీలు, అదేవిధంగా పోస్టింగ్లని అక్కడ ఇవ్వడం జరిగింది. 31 మందిని ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బదిలీలు, అదేవిధంగా పోస్టింగ్లు ఇచ్చారు. అందులో చూసుకుంటే కనుక మనకి పోస్టింగ్లు అనేవి కొత్త పోస్టింగ్లు ఇచ్చారు కాబట్టి దాని పెద్దగా చర్చనీయాంశం ఉండకపోవచ్చు. ఎందుకంటే మనకి 1990లో బ్యాచ్ కి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి శశాంక్ గోయల్ ను ఎంసీఆర్ హెచ్ఆర్డీకి బదిలీ చేయడం జరిగింది. ఎంసీఆర్ హెచ్ఆర్డీ మానవ వనరుల శాఖ కాబట్టి అది చాలా కీలకమైంది. అదేవిధంగా ఐఏఎస్లు అందరూ కూడా ఎవరున్నా సరే అక్కడే ట్రైనింగ్ తీసుకోవాల్సి వస్తుంది. సో అదొక కీలకమైన శాఖగానే పరిగణించాలి. ఇక చాలా కొత్తగా ఐఏఎస్లు పొందిన వారందరికీ కూడా ఎవరైతే వెయిటింగ్ లో ఉన్నారో, ఇంతకాలం కూడా ప్రభుత్వంలో ఉంటూనే వెయిటింగ్ లో ఉన్నారో వాళ్ళకందరికీ కూడా పోస్టింగ్లు ఇవ్వడం జరిగింది. అయితే ఈ పోస్టింగ్లు ఒకే సర్వసాధారణ చెప్పుకోవచ్చు, కానీ ముఖ్యంగా కలెక్టర్లు నియామకం ఏదైతే ఉందో కలెక్టర్ నియామకాన్ని ఇక్కడ మనము చర్చించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కలెక్టర్ల నియామకం అనేది కూడా ఎన్నికలకు ముడిపడి ఉంటుంది అనేది మాత్రం అందరికీ తెలిసిందే. ఇందులో కొత్తగా చెప్పుకునేది ఉండదు, కానీ అందరికీ తెలిసిందే. కానీ ఈ ఎన్నికల వేళ ఈ కలెక్టర్ల బదిలీ, అదేవిధంగా కలెక్టర్ల నియామకం అనేది చాలా కీలకమైనది. ఎందుకంటే ఒకవేళ ఎన్నికల కోడ్ వస్తే కనుక ఈ నియామకాలు కావచ్చు, బదిలీలు కావచ్చు, ఏవి కూడా రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండవు, ఏవి కూడా చేయడానికి లేవు. అంతా స్టేటస్ కో ఎక్కడున్నదో అట్లనే అధికారులను నియమించాల్సి ఉంటుంది. కాబట్టి వాటన్నిటిని అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒకసారి చూసుకుంటే కనుక నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ గా మనకి మకరందును నియమించడం జరిగింది. నిజామాబాద్ అక్కడ ప్రాతినిధ్యం వహిస్తుంది ఎవరో కూడా మనకు తెలుసు. ఇక అదేవిధంగా ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శిగా హరిత నియమించారు, ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక శాఖ కార్యదర్శి. అదేవిధంగా హైదరాబాద్ కలెక్టర్ గా అనుదీప్ నియమించడం జరిగింది. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గా మనకి ప్రియాంకను నియమించడం జరిగింది. అదేవిధంగా ములుగు కలెక్టరేట్ గా ఐలా త్రిపాఠిని నియమించడం జరిగింది. ఇక మా పెద్దపల్లి జిల్లాకు సంబంధించి కలెక్టరేట్ గా ముజిమిల్ ఖాన్ ను నియమించారు. అదేవిధంగా మహబూబ్ నగర్ కి అడిషనల్ కలెక్టర్ గా మనకి వెంకటేష్ ధోత్రిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంటే మనం చూసుకోవచ్చు, ఇందులో కలెక్టర్లకు సంబంధించి కలెక్టర్ అధికారాలు ఏముంటే ఎన్నికల సమయంలో ఉండే అధికారాలు ఇవన్నీ కూడా చూసుకున్న తర్వాతనే ఈ బదిలీలు జరిగాయని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ బదిలీలో వెనుక ఇక రాజకీయ కోణం ఉందా అంటే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఎన్నికల సమయంలో సాధారణంగా జరిగే ఏ ప్రభుత్వం ఉన్నా సరే తమకు అనుకూలంగా ఉండే విధంగానే అధికారులను నియమించుకుంటారు. ఇక్కడ కూడా అదే రకంగా జరిగింది అని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి ఈ బదిలీలకు సంబంధించి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని వీళ్ళంతా కూడా తక్షణమే తమ వారి పోస్టుల్లో నియామకం జరుగుతారు. రాజశేఖర్, రైట్. ఇంకోటి శ్రీనివాస్, అంటే ఎన్నికల ప్రొసీడింగ్ ఒకటి నిన్న జరిగినటువంటి మనం చూసాం ఆల్రెడీ. దాని గురించి కూడా మనం మాట్లాడుకోవడం అమ్మా న్యూస్లో జరిగింది. అండ్ ఇదొకటి, అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి కలెక్టర్ నియామకం దీనికి సంబంధించి కూడా పూర్తిగా అంటే మీరు అన్నట్టు సర్వసాధారణంగా ఎన్నికల ముందు అధికారంలో ఏ పార్టీ ఉంటే అనుకూలంగా ముందు కొన్ని నియామకాలు చేపట్టుకోవడం సర్వసాధారణంగా జరుగుతుంది. అంటే ఇందులో ప్రధానంగా ఎప్పుడు నియామకాలు జరుగుతాయి, అంటే ఉత్తర్వుల నేపథ్యంలో ఏ రోజులు బదిలీలు, దానికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఇది సర్వసాధారణం జరిగేదే. బదిలీల ప్రక్రియను మనం ఎప్పుడు తప్పు పట్టడానికి లేదు, అది తక్షణమే అమల్లోకి వస్తాయి. అదేవిధంగా బదిలీలు అనేవి సర్వసాధారణం. అయితే ఎన్నికల సమయంలో బదిలీలు అనేవి మాత్రము
కాస్త రాజకీయంగా దాన్ని చర్చించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఏ ప్రభుత్వం ఉన్నా, ఈ ప్రభుత్వం కాదు ఏ ప్రభుత్వం ఉన్నా తమకు అనుకూలమైన అధికారులను లేకుంటే అక్కడ వేకెన్సీ ఉంటే కనుక ఖచ్చితంగా దాన్ని నింపాల్సి ఉంటుంది. లేకపోతే అటు ఎన్నికల అధికారి రంగంలో దిగిన తర్వాత ఎన్నికల అధికారికి సంబంధించి వాళ్ళు కలెక్టర్లని అధికారులు నియమించే అధికారం కూడా వారికే ఉంటుంది. సో ఆ అధికారాన్ని వాళ్ళకి ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వమే ఈ అధికారాన్ని తీసుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉంది కాబట్టి ఆ విధంగా వాళ్ళని నియామకం చేశారని చెప్పొచ్చు. మొత్తానికైతే ఇదంతా కూడా ఎన్నికలకు ముందు ఎన్నికల సంకేతాలు కానీ ముందస్తు ఎన్నికల సంకేతాలు కానీ మనం భావించాల్సి ఉంటుంది. రాజశేఖర్, ప్రతిపక్షాలు దీనికి సంబంధించి ఖచ్చితంగా కామెంట్ అయితే చేస్తాయి. అంటే ఎన్నికలకు ముందే వెళ్ళబోతున్నారు సంకేతాలు ఇచ్చే నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు లేకపోతే బదిలీలకు సంబంధించిన నేపథ్యంలో ప్రతిపక్షాలు ఎలా స్పందించే అవకాశం అంటే సర్వసాధారణంగానే మనం భావించాల్సిన అవసరం ఉందంటారు. ఇది సర్వసాధారణమే, కానీ ప్రతిపక్షాలు ఇక ఖచ్చితంగా ప్రతిపక్షాల వాళ్ళ స్టాండ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా సరే దానికి విమర్శిస్తూనే ప్రతిపక్షాలు తమ పాత్రను పోషిస్తుంటాయి. ఇందులో మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ బదిలీల ప్రక్రియ అనేది ప్రభుత్వము తమ చేతుల్లోని అధికారం ఉంది కాబట్టి బదిలీలు చేస్తుంది. ఎన్నికల ముందు తమకు అనుకూలమైన అధికారులను వేసుకునే విధంగా కూడా వాళ్ళు ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అయితే దాన్ని ఖచ్చితంగా ప్రతిపక్షాలు తప్పుపడతాయి. ఒకవేళ ప్రతిపక్షాలు భావించినట్టు అక్కడ ఎన్నికల జరుగుతున్నప్పుడు ఈ అధికారులు ఏమైనా తప్పు చేసినా, ఎన్నికల నియమావళికి వ్యతిరేకంగా వ్యవహరించినా, లేకపోతే ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించినా వీటన్నిటి మీద కూడా ప్రతిపక్షాలు ఎప్పటికప్పుడు దాన్ని నిశ్చితంగా పరిశీలిస్తున్నాయంటే అదొకటే కాదు, ఎన్నికల సంఘం కూడా అధికారులు కూడా వీటిని పరిశీలిస్తుంటారు. ఒకవేళ వీళ్ళ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించిన అంటే అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించిన అలాంటివి ఏమన్నా వీళ్ళ దగ్గరికి సాక్ష్యాలు ఉంటే కనుక ఖచ్చితంగా ఆ అధికారిని వాళ్ళు హోల్డ్లో పెట్టే ఆ అధికారం ఎన్నికల సంఘానికి ఉంటుంది. దాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లే ఛాన్స్ కూడా ప్రతిపక్షాలకు ఉంటుంది. సో మనము ఇది సర్వసాధారణంగా జరిగే అంశమే. ఒకవేళ ఈ అధికారులు ఎక్కడైనా మితిమీరి ప్రవర్తించినా, లేకుంటే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు వాళ్ళు ఇంకేదైనా ఎన్నికల నియమాలను ఉల్లంఘిస్తూ వ్యవహరించినా వారి మీద కంప్లైంట్ చేసే అధికారము ఖచ్చితంగా ప్రతిపక్షాలకు ఉంటుంది. ఎన్నికల సంఘానికి ఖచ్చితంగా వాళ్ళు ఫిర్యాదు చేయవచ్చు, కంప్లైంట్ చేయవచ్చు. తద్వారా వాళ్ళు అందులో ఏదన్నా ఉంటే దానికి సంబంధించి కూడా ఎన్నికల సంఘం విచారణ చేస్తుంది. రాజశేఖర్, రైట్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్.